స్టాఫ్ ర్యాంక్ అయి ఉంటారో సో వాళ్ళందరూ కూడా సపరేట్ కౌంటింగ్ హాల్ ఉంటుంది. ఎంటైర్ పోస్టల్ బ్యాలెట్ ఇస్ బీయింగ్ డన్ ఇన్ ఏ 8th counting hall, which is different from the EVM counting hall. So ఆ పర్టికులర్ కౌంటింగ్ హాల్లో మనము మార్నింగ్ ఫ్రమ్ 7 o'clock నుంచి అన్ని పోస్టల్ బ్యాలెట్స్ తెచ్చిపెట్టడం జరుగుతుంది. సో ఏఆర్ఎస్ నుంచి కూడా మీ పోస్టల్ బ్యాలెట్ టీమ్స్ అందరూ కూడా దే హ్యావ్ టు బి ప్రెజెంట్ బై 6:30. స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ ఫస్ట్ 6 o'clock కి పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ విల్ ఓపెన్ అండ్ పోస్టల్ బ్యాలెట్ బాక్సెస్ అన్ని కూడా తెచ్చి వి విల్ కీప్ ఇన్ ద కౌంటింగ్ హాల్ అండ్ బాక్సెస్ ఓపెన్ చేసి ఫార్మాట్ 1 అంతా కూడా వి విల్ బి టాలీయింగ్ విత్ ద నెంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్. ఒకసారి టాలీ అయిన తర్వాత క్యాండిడేట్స్ కి అబ్జర్వర్ కి చూపించి వి విల్ స్టార్ట్ ద కౌంటింగ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్. సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది టూ స్టేజెస్ లో ఉంటుంది. ఫస్ట్ మనము పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడా ఇన్వాలిడా అనేది డిసైడ్ చేయాలి. సో దానికి దెర్ ఆర్ ఫ్యూ క్రైటీరియా. ఒకటి వచ్చేసి ప్రతి పోస్టల్ బ్యాలెట్ కి కూడా 39 డిక్లరేషన్ అనేది ఉండాలి. సో ఆ డిక్లరేషన్ లో ఈజ్ నథింగ్ బట్ ఆ ఓటర్ నేనే పర్టికులర్ ఓటర్ అని డిక్లేర్ చేస్తారు అండ్ వన్ అటెస్టింగ్ ఆఫీసర్ విల్ అటెస్ట్ దట్ yes this is a particular voter and ఈ బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ ఇచ్చారు అని ఒక డిక్లరేషన్ ఉంటుంది. సో మీ అందరి టేబుల్స్ కూడా వీ హావ్ గివెన్ పోస్టల్ బ్యాలెట్ కవర్స్. సో ఆ 39 డిక్లరేషన్ కంపల్సరీ ఉండాలి. దాంట్లో ఓటర్ సిగ్నేచర్ ఉండాలి. సో ఓటర్ సైన్ కంపల్సరీ ఉండాలి అండ్ అటెస్టింగ్ ఆఫీసర్ అటెస్టేషన్ కంపల్సరీ ఉండాలి. ఎస్ ఐ హావ్ ఐడెంటిఫైడ్ అని వాళ్ళ సిగ్నేచర్ అండ్ డిసిగ్నేషన్ అనేది ఉండాలి దాని మీద. అండ్ 39 డిక్లరేషన్ లో ఏదైతే సీరియల్ నెంబర్ ఉందో బ్యాలెట్ పేపర్ అది ప్లస్ బ్యాలెట్ పేపర్ అవుటర్ కవర్ మీద ఏదైతే సీరియల్ నెంబర్ రాస్తుందో అవి రెండు టాలీ అయి ఉండాలి. సో ఈ 4 క్రైటీరియాలో ఏది మనకు కరెక్ట్ లేకుండా వి విల్ కీప్ ఇట్ అసైడ్ యాజ్ అన్ ఇన్వాలిడ్ పోస్టల్ బ్యాలెట్. సో ఫస్ట్ రౌండ్ లో మనము అవుటర్ కవర్ ఓపెన్ చేస్తాం. వి విల్ టేక్ అవుట్ దాంట్లో 2 ప్యాకెట్స్ ఉంటాయి. 1 ప్యాకెట్ విల్ బి 39 డిక్లరేషన్, సెకండ్ ప్యాకెట్ విల్ హ్యావ్ బ్యాలెట్ పేపర్. సో 39 డిక్లరేషన్ ప్యాకెట్ మాత్రమే ఓపెన్ చేయాలి. బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేయకూడదు. బ్యాలెట్ పేపర్ విల్ బి ఇన్ ద సీల్ అండ్ ఫార్మ్ 17C ఎలానో వస్తుంది. ఫార్మ్ 17C లో కూడా కంట్రోల్ యూనిట్ ఐడి నెంబర్ రాసి ఉంటుంది. సో ఈ 3 ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి 3 కూడా కరెక్ట్ ఉందా లేదా. సో కరెక్ట్ ఉంటే you will open the closed compartment door, you will pierce the result section and you will check the result. సో ఒకసారి మీరు రిజల్ట్ రాసిన తర్వాత పార్ట్ 2 ప్రతి రిజల్ట్ కూడా మీరు కార్బన్ పేపర్ పెట్టి రాస్తారు. సో 2 కాపీస్ వస్తాయి. వాటి మీద మీరు ఫస్ట్ కౌంటింగ్ ఏజెంట్ సిగ్నేచర్ తీసుకోండి. లెట్ ఆల్ ఆఫ్ దెమ్ సైన్. ఆ తర్వాత మీరు సైన్ చేయండి. సైన్ చేసిన తర్వాత ఒరిజినల్ కాపీ మీ ఏఆర్ఓకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఇన్ఫాక్ట్ బోత్ కాపీస్ యూ విల్ హ్యాండ్ ఓవర్ టు ఏఆర్ఓ. ఏఆర్ఓ వచ్చేసి మీరు ఫస్ట్ కాపీ తీసుకొని ఎన్కోర్లో డేటా ఎంట్రీ చేపిస్తారు. సెకండ్ కాపీ ఫర్ ద పర్పస్ ఆఫ్ జిరాక్స్కి అంటే కార్బన్ కాపీ జిరాక్స్కి పంపించండి. ఒరిజినల్ కాపీతో డేటా ఎంట్రీ చేయించండి. ఆ జిరాక్స్ కాపీ 19 క్యాండిడేట్స్ ఎంతమంది కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటే అన్ని కాపీస్ చేసేసి కొన్ని ఎక్స్ట్రా కూడా మీరు పెట్టుకోండి. ఆ కన్సర్న్ టేబుల్ కి మళ్ళీ రిటర్న్ పంపిస్తే కౌంటింగ్ సూపర్వైజర్ విల్ హ్యాండ్ ఓవర్ ద జిరాక్స్ కాపీస్ టు ద కౌంటింగ్ ఏజెంట్స్. అండ్ ఒక కాపీ ఒరిజినల్ కార్బన్ కాపీ ఏదైతే ఉంటుందో అది మీ ఫైల్లో ఏర్పాటు చేసుకోవాలి. సో ప్రతి రౌండ్ వైజ్ కౌంటింగ్ లో ఒరిజినల్ కార్బన్ కాపీ మళ్ళీ మీ వద్దకు వస్తుంది. అది మీ దగ్గరే యూ హ్యావ్ టు గివ్ అన్ ఎన్వలప్ టు ఈచ్ టేబుల్. ఆ ఎన్వలప్ లో వాళ్ళు ఒరిజినల్ కాపీ ఆఫ్ రిజల్ట్ పార్ట్ 2 ఆఫ్ ద రిజల్ట్ ఆ ఎన్వలప్ లో ఎన్ని రౌండ్స్ ఉంటే అన్ని రౌండ్స్ అన్ని కూడా కాపీస్ పెట్టి దే విల్ హ్యాండ్ ఓవర్ టు ద ఏఆర్ఓ. సో కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత సెకండ్ కాపీ ఏదైతే మీరు ఎన్వలప్ లో పెట్టిన అన్ని రౌండ్స్ కి సంబంధించిన కాపీస్ అన్ని కూడా ఎన్వలప్ లో పెట్టేసి యూ విల్ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ టు ద ఏఆర్ఓ ఆఫ్టర్ ద కౌంటింగ్. సో దట్ ఈస్ an election record and it has to be properly maintained by the AROs after the counting is over. సో కంట్రోల్ యూనిట్ సంబంధించిన ఇష్యూస్ ఈ విధంగా ఉంటాయి. సో ఏఆర్ఓస్ మీరు ఏదైనా ఇష్యూ వస్తే ఇమీడియట్ గా మీరు అడ్రస్ చేసే విధంగా ఉండాలి. ఎక్కువ డిలే అయితే అనవసరంగా అందరికి కూడా డౌట్స్ కన్ఫ్యూజన్స్ లో ఉంటాయి అండ్ ఆ రౌండ్ కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్పెషల్ కేసెస్ అన్ని కూడా మీరు టుడే ఈవినింగ్ అగైన్ విల్ హ్యావ్ స్మాల్ మీటింగ్ ఆన్ దిస్. ఆ స్పెషల్ కేసెస్ లో ఏ విధంగా చేయాలన్నది డిస్కస్ చేస్తాం అండ్ ఆ విధంగా మీరు ఇమీడియట్ గా డిలే కాకుండా రౌండ్ వైజ్ రిజల్ట్ మనకు టైం వేస్ట్ కాకుండా మీరు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఎన్కోర్లో
చేసుకుంటారో